ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల తీర్పే చిరస వహిస్తామని ఇప్పటికే 17 పార్లమెంటు నియోజకవర్గంలో సమావేశంలో తెలంగాణ భవనంలో నిర్వహించుకున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్టేషన్ గణపురం ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా తీర్పే శిరసావహిస్తామని ఇప్పటికే 17 పార్లమెంట్ నియోజకవర్గంలో సమావేశంలో తెలంగాణ భవనంలో నిర్వహించుకున్నామని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రజలకు కావాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరి సూచనలు, సలహాలు తీసుకుని కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, రాజకీయాలలో గెలుపోవటంలో సహజమన్నారు. 100% ప్రజల్లో కేసీఆర్ అభివృద్ధి పథకాలు ప్రజల మనసులో మెలుగుతున్నాయని, 2028లో కేసీఆర్ నాయకత్వంలో బారాస అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అమలు కాని హామీలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలు మోసం చేస్తున్నారని, రేపటి లోక్సభ ఎన్నికలలో పార్టీని మరింత పటిష్టం చేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని కోరారు. దుర్వినియోగం చేసుకున్నారు, పార్టీని క్యాడర్ను దూరం చేసుకున్నారు, దాని ద్వారా కూడా నష్టమైంది అని సూచనలు వచ్చినాయి. ఈ అన్ని సూచనలు కూడా పార్టీ పరిగణలోకి తీసుకొని వచ్చే రోజులలో పార్టీ నిర్మాణం పైన దృష్టి పెట్టాలని, కార్యకర్తలకు శిక్షణా తరగతులు నిర్వహించాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలను నిర్మాణం చేసుకోవాలని. మన ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. 17 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు మనం తెలంగాణ భవన్లో నిర్వహించుకున్నాం. అందులో ప్రధానంగా అందరి ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, 10 సంవత్సరాలు మనం ప్రభుత్వంలో ఉండి పార్టీని పట్టించుకోలేదు, పార్టీ నిర్మాణాన్ని పట్టించుకోలేదు. మా సర్పంచ్లు బట్ నేనైతే వాళ్ళని ఇప్పుడు కూడా సర్పంచ్లు అని అంటున్నా. ఎందుకంటే మొన్న 31వ తారీఖు వాళ్ళు అయిపోయింది. చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్న సర్పంచ్లకి, మన నియోజకవర్గంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీరు ఇప్పుడు కూడా అధికారికంగా మీకు అవకాశం లేకపోయినప్పటికీ కూడా ఒక సామాజిక బాధ్యతగా, ఎందుకంటే ఇది అధికారులకు అవకాశం ఇచ్చారు. చాలా మంది ఏం జరిగింది, అసలు మేము ఇది చేస్తాం, మేము అది చేస్తాం, ఇది ప్రమాణం చేసినాం, మేనిఫెస్టోలో పెట్టినాం, ఇది చేసి చూపిస్తాం, అది చేస్తే చూపిస్తామని కాదు, తప్పుల తడక మాట్లాడతారు. నోరు తెలిస్తే అబద్ధాలే మాట్లాడతారు. కేసీఆర్ గారు అప్పులు చేసిండని మాట్లాడతారు, టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసిపోయిందని మాట్లాడతారు. నిజంగా మేము అప్పులే చేస్తే ఈరోజు నేను ఆల్రెడీ మంజూరు చేయించిన, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వ నిధులతోని కొన్ని రోడ్లు మంజూరు చేయించుకున్నాం, కొన్ని బ్రిడ్జిలు మంజూరు చేయించుకున్నాం. గ్రామాలలో మరి అనేక కమ్యూనిటీస్ వాళ్ళ కమ్యూనిటీ హాల్ కావాలంటే కూడా మనం మంజూరు చేసుకున్నాం. శంకుస్థాపన చేసిన పంట ఇవాళ ఎన్నికల్లో నష్టపోయినామని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా ఇవాళ గౌరవ పెద్దలు గుర్తు చేస్తా ఉన్నా, ఈ భువనగిరి ప్రాంతం బడుగు బలహీన వర్గాలకు నిలయమైనటువంటి ప్రాంతం. గతంలో కూడా పార్లమెంటు సభ్యులుగా 2 సార్లు ఇక్కడ బలహీన వర్గాలకు ఇచ్చారు. అంతకు ముందు కూడా ధర్మభిక్ష దాటి అనేక మంది నాయకులు చేసినటువంటి ప్రాంతం. కాబట్టి దయచేసి మీరు